హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమ్నైల్ చూసుంటారు కదా. ఎస్, బిగ్ బాస్ 8 లాంచ్ అయింది. సో దాని గురించి మనం తెలుసుకున్నాము. అసలు ఇంట్రొడక్షన్ ఎలా అయింది, బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది, నాగార్జున గారి ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, సో బిగ్ బాస్ లో చేంజెస్ ఏంటి, బిగ్ బాస్ లో అసలు హౌస్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చింది అవి ఇవి అని చెప్పేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నానండి. అసలు వీళ్ళు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు, వాళ్ళు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు, ఇదిగో లిస్ట్, అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళు అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు లైవ్లో చూస్తే కానీ నాకు తెలిసిందన్నమాట, వాళ్ళు ఇచ్చినంత రాంగ్ ఇన్ఫర్మేషన్. మనం లైవ్లో ఏదైతే ఉందో చూసి దాన్ని మాత్రమే మనం నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళ వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం మాత్రం మా వ్యూవర్స్కి నేను మాత్రం పక్కా క్లియర్గా లైవ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని నాకు ఎలా అనిపించిందో దాన్ని మాత్రమే నేను ఈ వీడియో ప్రజెంట్ చేయదలుచుకున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి కంటెంట్ ఇంకా బాగా చేయడానికి నాకు హెల్ప్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా అయితే మన టాపిక్లోకి జంప్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ 8 ట్యాగ్ లైన్ వచ్చేసి లిమిట్లెస్ ఫన్, లిమిట్లెస్ కామెడీ, లిమిట్లెస్ ఎమోషన్స్, లిమిట్లెస్ ఫైర్ అండ్ ఎవ్రీథింగ్ లిమిట్లెస్. అందుకని బిగ్ బాస్ 8 కూడా ఇన్ఫినిటీ సింబల్తో ఇచ్చారు. సో అన్ని లిమిట్లెస్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేస్తే మన నాగార్జున గారు దేవరా సాంగ్కు ఇంట్రడక్షన్ ఇచ్చారు. సూపర్గా డ్యాన్స్ చేశారు, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేశారు. అండ్ నాగార్జున గారు మన బిగ్ బాస్ హోమ్ టూర్ కూడా చేశారు. ఈసారి మన బిగ్ బాస్ హౌస్లో రూమ్స్ కూడా చేంజెస్ తీసుకొచ్చారు అండ్ చాలా స్పెషాలిటీస్ తీసుకొచ్చారు ఆ రూమ్స్కి, అండ్ వాటి గురించి మనం తెలుసుకున్నాం. సో చేంజెస్లో కనుక మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రూమ్స్ విషయం, స్పెషల్ రూమ్ అనేది తీసుకొచ్చారు. ఆ స్పెషల్ రూమ్ వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్. ఆ ఇన్ఫినిటీ రూమ్కి పవర్స్ ఉంటాయని అయితే చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డెన్ రూమ్లో 2 టైప్స్ చేశారు. ఒకటి వచ్చేసి జిరాఫీ రూమ్, ఒకటి వచ్చేసి లయన్ రూమ్ అనే కేటగిరీస్లో మనకి పార్టీషన్ చేశారు. నెక్స్ట్ వచ్చేస్తే బెడ్రూమ్ని మనకి 2 కేటగిరీస్లో చేశారు. ఒకటి వచ్చేసి టూనీగా రూమ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పీకాక్ రూమ్. ఆ బెడ్రూమ్స్ని వచ్చేసి కేటగిరీ వైజ్గా డిఫైన్ చేశారు, లైక్ స్ట్రెంగ్త్, వాళ్ళ స్ట్రెంగ్త్స్ని బట్టి అలా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి దీన్ని చేశారు జీబ్రా రూమ్కి వచ్చేసి అయితే డేరింగ్ అండ్ డాషింగ్ రూమ్ అనేది చెప్తున్నారు. కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వచ్చేసి మంకీస్తో చెప్పారు. మంకీస్ ఆకలి అయితే ఎప్పుడైతే వేస్తాయో అవి కొట్టుకుంటాయి అవన్నీ చెప్పారు. సో నాకు తెలిసి కిచెన్లో అయితే ఏదో కిరికిరి పెట్టేశారు. సరే, వంట టైం ఏంటంటే మనకి చాలా ఫన్గా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్ఫెషన్ రూమ్. సో కన్ఫెషన్ రూమ్కి వచ్చేసరికి అందరికీ తెలిసిన విషయమే, అందరూ నిజాలు చెప్పాల్సింది అక్కడే. నెక్స్ట్ ఈసారి మన బిగ్ బాస్ 14 కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. అందుకన్నా ముందు మనం ఒక పాయింట్ అయితే తెలుసుకుందాము. ఎప్పటిలాగా బిగ్ బాస్ హౌస్లోకి సింగిల్ ఎంట్రీ అనేది మార్చారు. ఈసారి పెయిర్ ఎంట్రీ అనేది తీసుకొచ్చారు. సో పెయిర్గా లోపలికి ఎంట్రీ అనే ఆప్షన్ని తీసుకొచ్చారు. సో ఈసారి ఇంట్రొడ్యూస్ చేశారు, అది ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది అనేది చూద్దాం. అసలు బిగ్ బాస్ హౌస్ ఈసారి వచ్చేసి మొత్తం నేచర్ గురించి తీసుకున్నారు, లైక్ ఫ్లవర్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్ గురించి మొత్తం థీమ్స్ అన్ని తీసుకున్నారు. సో ఆ థీమ్స్ అయితే బిగ్ బాస్ హౌస్కి బాగా కలర్ని యాడ్ చేస్తాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బిగ్ బాస్ హౌస్ అయితే ఈసారి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. నాగార్జున గారు హోమ్ టూర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనం మన 14 కంటెస్టెంట్స్ గురించి తెలుసుకున్నాం. అందులో మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ గారు. సో తను జీ తెలుగులో నాగభైరవి సీరియల్తో తను పాపులర్ అయ్యారు. ఈసారి మన యష్మి గౌడ గారు ఫస్ట్ కంటెస్టెంట్స్గా వచ్చి తను 2 సాంగ్స్ మాత్రం సూపర్గా చేశారండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేశారు. అండ్ నాగార్జున గారు కూడా తనని ఫ్లవర్గా కనిపిస్తావు కానీ నువ్వు చాలా ఫైర్ అని చెప్పి కూడా కామెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే తనకి బిర్యానీ చాలా ఇష్టం అని చెప్పేసి కూడా తను చాలా చెప్పారనమాట. సో తనకు బిర్యానీ ఇష్టం అని చెప్పేసి నాగార్జున గారు 5 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ తన ముందు పెట్టి బ్లైండ్ ఫోల్డ్ చేసి టేస్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఏ బిర్యానీ ఏంటని చెప్పారు. ఆ 5 టైప్స్ ఆఫ్ బిర్యానీ వచ్చేసి ఆవకాయ ఒకటి, గోంగూర ఒకటి, ఉలవచారు ఒకటి, దొన్నె బిర్యానీ ఒకటి అండ్ దమ్ బిర్యానీ ఒకటి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నో సింగిల్ ఎంట్రీ కాబట్టి ఇప్పుడు మన బర్డీ హౌస్ మేట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యష్మి గౌడ గారు 3 టైప్స్ ఆఫ్ కలర్స్ నాగార్జున గారు ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఎల్లో, ఒకటి వచ్చేసి గ్రీన్ అండ్ ఒకటి వచ్చేసి రెడ్. ఈ 3 టైప్స్ ఆఫ్ కలర్స్ని 3 రిప్రజెంట్ చేస్తారు. సో ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన సెకండ్ కంటెస్టెంట్గా రాబోతున్నారు. సో అండ్ ఫైనల్లీ తను హౌస్లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ స్ట్రాటజీ గురించి చెప్పారు. అది వచ్చేసి గో విత్ ఫ్లో, ఎంజాయ్. అండ్ మన సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ మయక్కల్. మనకు అందరికీ తెలుసు అతను. సో గోరింటాకు సీరియల్ ఫేమ్ నిఖిల్ గారు.
నిఖిల్ గారు ఎంట్రీ మాత్రం చాలా సూపర్ గా ఇచ్చారండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సాంగ్ తో ఎంట్రన్స్ చేశారు తను. అండ్ డాన్స్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. అండ్ తను వచ్చేసి కన్నడలో 2 మూవీస్ కి హీరోగా కూడా చేశారు. సో తను చెప్పారు ఆల్రెడీ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, తనకి ప్యాషన్ డాన్స్ అని చెప్పేసి. నాగార్జున గారు నిఖిల్ ని హౌస్ లో ఏమి లిమిట్లెస్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు నిఖిల్ ఇచ్చిన సమాధానం వచ్చేసి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఫైనల్ గా మన ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గారు అండ్ సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ ఇద్దరు కలిసి పేరుగా ఎంట్రీ లోపలికి ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ లోకి. మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. తిను పెళ్లి చూపులు మూవీ ఫ్రేమ్ విష్ణు. సో అభయ్ నవీన్ గారిది స్పెషల్గా ఒక ఏవీ వేశారు. సో తను ఆ ఏవీలో మొత్తం క్లియర్గా తన లైఫ్లో సిచ్యువేషన్స్, తన అప్ అండ్ డౌన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అభయ్ నవీన్ గారితో పేర్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాల్సిన కంటెస్టెంట్ కోసం అభయ్ నవీన్ గారు ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎల్లో కలర్ వచ్చేసి వాగుడుకాయ్, ఫైటర్ అండ్ తెలివి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ అభయ్తో కలిసి పేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనున్నారు. సో జంపింగ్ టు మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ ఖమ్మం. సో ప్రేరణ ఖమ్మం గారు స్ప్లిట్స్ విల్లర్స్, హిందీలో స్ప్లిట్స్ విల్లర్స్ షోలో తను ఆల్రెడీ చేశారు. సో తన బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కనుక తను ఎక్స్పీరియన్స్డ్ గా నాకు అనిపిస్తున్నారు. సో ఇక ప్రేరణ గారు వచ్చేసి మన పుష్ప సాంగ్ అండ్ రంజితమే సాంగ్ అయితే ఎక్సలెంట్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు. అండ్ ప్రేరణ గారికి తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు. అండ్ ఆల్సో తనకి రష్మిక మడానా గారు ఫ్రెండ్ అని కూడా చెప్పారు. తన ఫ్రెండ్షిప్ ని ఒక 2-3 పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ నాగార్జున గారు ప్రేరణని అండ్ మన అభయ్ నవీన్ లిమిట్లెస్ గా బిగ్ బాస్ హౌస్ లో ఏం కావాలి అని అడిగితే మన అభయ్ నవీన్ గారు వచ్చేసి టీ కావాలని అడిగారు. అండ్ లిమిట్లెస్ గా మనకి ప్రేరణ గారికి నిద్ర కావాలని అయితే చెప్పారు. సో సెలబ్రిటీ గేమ్ కోసం సెలబ్రిటీని ఇన్వైట్ చేశారు రానా దగ్గుపాటి గారు అండ్ నివేద థామస్. అండ్ వాళ్ళైతే మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. అండ్ వాళ్ళిద్దరు కలిసి మన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఇద్దరు పేర్స్ వెళ్ళిన వాళ్ళతో వీళ్ళు గేమ్ ఆడిచ్చారు. అండ్ మన రానా గారు అండ్ నివేద థామస్ గారు లోపలికి వెళ్ళి వాళ్ళకి బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ అయితే ఇచ్చారు. అండ్ ఆ గేమ్ లో మన యశ్వి అండ్ నిఖిల్ ఇద్దరు బాగా ఆడారు. సో వాళ్ళు గెలిచారు. అండ్ మన అభయ్ అండ్ ప్రేరణ గారు ఇద్దరు ఓడిపోయారు. సో వాళ్ళకి కేక్ ఛాలెంజ్ తీసుకుని వాళ్ళకి ఫేస్ పైన కేక్ ని అప్లై చేశారు. అండ్ ఓడిపోయిన వాళ్ళకి 3 ఫ్రేమ్స్ ఇచ్చారు. అండ్ ఒక ఫ్రేమ్ ఓపెన్ చేయమన్నారు. దట్ వన్ ఈస్ ద బ్యాడ్ న్యూస్ ఫర్ బిగ్ బాస్ హౌస్. సో ఆ ఫ్రేమ్ ని ఓపెన్ చేశారు. అండ్ ద ఫస్ట్ బిగ్ బాస్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఈ సీజన్ లో పర్టికులర్లీ బిగ్ బాస్ 8th సీజన్ లో అసలు కెప్టెనే లేడండి. మన 5th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఆయన మన అందరికీ తెలిసిన అతనే. ఆయన లాహిరిలో మూవీలో చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. ఆయన మన అందరికీ తెలిసిన ఆయన ఇంట్రొడక్షన్ వచ్చేసి ఒక స్పెషల్ ఏవీతో వచ్చింది. అది చాలా బాగుంది. ఆ ఏవీ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఆయన వచ్చేసి మన 5th కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అయ్యారు. మన నాగార్జున గారు మన ఆదిత్య ఓంని లిమిట్లెస్ గా ఏం కావాలి బిగ్ బాస్ హౌస్ లో అని అడిగారు. ఆయన మాత్రం ఛాలెంజెస్ కావాలని అడిగారు. చూద్దాం ఆయన ఎన్ని ఛాలెంజెస్ తీసుకుంటారు బిగ్ బాస్ హౌస్ లో. ఓకే. అండ్ ఆయన తన బడ్డీగా పేరుగా సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన 3 కలర్స్ లో మనకి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ ఎల్లో కలర్ ఆయనకి వచ్చేసి మనకి ముక్కు సూటి, స్మైల్ అండ్ తెగింపు, ఈ 3 ఆప్షన్స్ గల క్వాలిటీస్ గల వాళ్ళు తనకి పేరుగా రావడానికి, మన నెక్స్ట్ కంటెస్టెంట్ గా రావడానికి కూడా తనకి పేరుగా లోపలగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో మన 6th కంటెస్టెంట్ వచ్చేసి సోనియా ఆకుల గారు. తను ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన కరోనా వైరస్ మూవీలో చేశారు. అండ్ తను వచ్చేసి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తను అసలు చాలా బాగా డాన్స్ చేశారు. తన ఇంట్రొడక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి లిమిట్లెస్ గా నాగార్జున గారు మన బిగ్ బాస్ హౌస్ లో ఏం కావాలి అని అడిగినప్పుడు తను చెప్పింది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. తన ఫ్రెండ్స్ అండ్ హ్యూమన్ కనెక్షన్స్ కావాలని చెప్పేసి అని అయితే చెప్పారు. తను చాలా బాగా చెప్పారు. అండ్ తనకి సర్ప్రైజింగ్ గా మన ఆర్జీవి గారు స్పెషల్ ఏవీలో ఒక కంగ్రాచులేషన్స్ చెప్పి ఆల్ ద గుడ్ లక్ చెప్పేసి తనకి మంచిగా విష్ చేశారు. అండ్ తనకి ఇప్పుడు పేరు వచ్చేసి మన 5th కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు. సో ఆదిత్య ఓం గారు ఛాలెంజెస్ ని మనకి లిమిట్లెస్ గా కావాలన్నారు. తినేమో ఫ్రెండ్స్ అండ్ హ్యూమన్ కనెక్షన్స్ కావాలంది. సో వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. సో వీళ్ళిద్దరు బడిగా పేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు. ఇంకపోతే మన 7th కంటెస్టెంట్ వచ్చేస్తే మన బెజవాడ బేబక్క, అదే అండి మధు గారు. మన ఇన్స్టాగ్రామ్ లో అందరికీ పరిచయమే. తను 7th కంటెస్టెంట్ గా వచ్చారు. సో తను ఏవి వచ్చేసి చాలా బాగుంది. అండ్ చాలా కామెడీగా తన ఏవి ఉందండి. అండ్ వచ్చేసి తనకి బడిగా తనకి పేరుగా వెళ్ళటానికి తనైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రెడ్ కలర్ వచ్చేసి మల్టీ టాలెంటెడ్ అండ్ వైరల్.
ఈ 2-3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళైతే తనకి బడీగా తనకి పేరుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటానికి అన్నారు. తను వచ్చేసి 8th కంటెస్టెంట్గా మనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. సో వాళ్ళెవరో చూద్దాం. మన 8th కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ టాలెంటెడ్ అండ్ వైరల్, మీకు తెలిసే ఉంటుంది, మన శేఖర్ భాషా గారు. సో మన శేఖర్ భాషా గారు మన 8th కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ 8. సో ఆయన వచ్చారు. సో ఆయన ఇంట్రొడక్షన్ అయితే కూడా చాలా బాగుంది. తన ఏవి కూడా చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు లిమిట్లెస్గా ఏం కావాలని మన బేబక్కని అండ్ ఆల్సో మన శేఖర్ భాషా గారిని అడిగినప్పుడు బేబక్క మాత్రం నాకు ఫుడ్ కావాలి అన్లిమిటెడ్గా అయితే చెప్పారు. చూద్దాం ఎలా ఉందో లోపల బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా శేఖర్ భాషా గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన చాలా పాపులర్ అండ్ ఆర్జే గారు, ఆయన చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఆల్సో తను రీసెంట్ టైమ్స్లో చాలా మోస్ట్ పాపులర్ పర్సన్ అన్నమాట. మనం చెప్పవసరం లేదు ఆయన గురించి. సో ఆయన కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంది. ఆయన మంచి స్ట్రాటజీతో ఆడతాడని అయితే అనిపిస్తుంది. తను చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంకపోతే మన 9th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత గారండి. అదే మన బేబీ మూవీలో చేశారు, మనందరికీ తెలుసు. బేబీ మూవీలో చేసిన కిరాక్ సీత గారు అయితే మన 9th కంటెస్టెంట్గా వచ్చేసారు. నాగార్జున గారు మన కిరాక్ సీత గారిని లిమిట్లెస్గా బిగ్ బాస్ హౌస్లో ఏం కావాలి అని అడిగినప్పుడు తను మాత్రం ఆపర్చునిటీ షోకేస్ హోయామ్ అని చెప్పారు. ఓకే, చాలా బాగా ఇచ్చారు ఆన్సర్. అండ్ తను బడీగా పేరుగా తనకి బిగ్ బాస్ హౌస్లోకి పేరుగా వెళ్ళాల్సింది ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు 3 కలర్స్లో తను సెలెక్ట్ చేసుకుంది వచ్చేసి తను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ వచ్చేసి సెన్సిటివ్, అన్ప్రిడిక్టబుల్ అండ్ హైపర్. ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉన్నాయో తనకి పేరుగా బడీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనున్నారు. ఇకపోతే మన 10th కంటెస్టెంట్ వచ్చేస్తే మనకి నాగమణికంఠ గారు. ఆయన నాగమణికంఠ తను స్టార్ మా టీవీలో సీరియల్లో చేశారు అండ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశారు. తను వచ్చేసి 10th కంటెస్టెంట్ అండ్ తను క్వాలిటీస్ వచ్చేసి సెన్సిటివ్, అన్ప్రెడిక్టబుల్ అండ్ హైపర్. ఈ 3 క్వాలిటీస్ తనలో ఉన్నాయి. సో తను 10th కంటెస్టెంట్గా అండ్ మన కిరాక్ సీత గారికి బడీగా. నాగమణికంఠ గారి ఏవి అయితే చాలా ఎమోషనల్గా అనిపించిందండి. తను లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్న సిచ్యువేషన్స్ అండ్ ఎమోషనల్ అండ్ చాలా బాధగా అనిపించింది. అండ్ నాగార్జున గారు కూడా తనకి గిఫ్ట్గా వాళ్ళ నాగమణికంఠ గారి వాళ్ళ మదర్ యొక్క స్వెటర్ని ఇచ్చారు. అండ్ ఇప్పుడు మన 10th కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంఠ గారు అండ్ 9th మన సీత ఇద్దరు కలిసి మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారండి. ఈసారి సెలబ్రిటీ గేమ్లో మన నాని గారు అండ్ ప్రియాంక మోహన్ గారు వచ్చారు. వాళ్ళ సరిపోతే శనివారం మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. అండ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన అందరి కంటెస్టెంట్స్తో వాళ్ళు గేమ్ ఆడిచ్చారండి. ఆ గేమ్ వచ్చేసి బెలూన్స్తో వాటర్ని తీసుకుని బ్లైండ్ ఫోల్డ్ చేసి జార్స్ ఒక డిస్టెన్స్లో జార్స్ పెట్టారు. ఆ జార్స్లో పగలగొట్టితే ఆ వాటర్ అందులో పడాలి. సో వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో ఎంత జార్ క్వాంటిటీ అయితే నిండుతుందో, ఎక్కువ హైయెస్ట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే విన్నర్స్. సో ఈ గేమ్లో మన భాషా గారు, శేఖర్ భాషా గారు అయితే విన్ అయ్యారు. సో మనం నెక్స్ట్ బ్యాడ్ న్యూస్కి రెడీ అయిపోయాం. సో నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాఫీ చేయమని కిచెన్కి పంపించారు. ఆ కిచెన్లో ఒక కాఫీ లేబుల్ ఆర్ కాఫీ స్టిక్కర్ ఒక బాక్స్ని తీసుకురమ్మన్నారు. ఆ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత అందులో బ్యాడ్ న్యూస్ ఉందని అయితే చెప్పారు. ఆ బ్యాడ్ న్యూస్ని ఓపెన్ చేయించి అది చెప్పించారు. అది వచ్చేసి ఈసారి బిగ్ బాస్ హౌస్ 8లో రేషన్ లేదండి అండ్ లిమిట్లెస్ రేషన్ ఉంది. అది కూడా వాళ్ళు గేమ్ ఆడి ఆ రేషన్ని వాళ్ళకంతటా వాళ్ళే సంపాదించుకోవాలి. ఇది సెకండ్ బ్యాడ్ న్యూస్. రేషన్ అయితే లేదు, లిమిట్లెస్ రేషన్ ఉంది, కానీ వాళ్ళకంతటా వాళ్ళే గేమ్స్ ఆడి స్ట్రాటజీస్ ఆడి వాళ్ళే గెలిచి ఆ రేషన్ సంపాదించుకోవాలి. మన 11th కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీ అండి. పృథ్వీ వచ్చేసి మన సీరియల్ యాక్టరే, మనకి తెలిసిన పర్సన్, సీరియల్ యాక్టర్గా చేశారు తను. అండ్ తను వచ్చేసి మన నాగార్జున గారు లిమిట్లెస్గా ఏం కావాలని అడిగినప్పుడు తనకి లిమిట్లెస్ లవ్ కావాలని అయితే అడిగారండి. అండ్ నెక్స్ట్ తనకి పేరుగా తనకి బడీగా రావాల్సిన పర్సన్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడిగినప్పుడు నాగార్జున గారు తనకి ఒక బోర్డు తీసుకొచ్చారు. అందులో స్కెచ్ వేయమని చెప్పారు. తను ఆర్ట్ చేశారు, తన మీద ఒక ఆర్ట్ వేశారు. సో ఒక అమ్మాయి ఆర్ట్ అయితే వేశారు. దాని నెక్స్ట్ రావాల్సిన బడి ఎలా ఉండాలి అని చెప్పేసి. సో తను వచ్చేసి మనకి 12th కంటెస్టెంట్గా రాబోతుంది. ఆ ఆర్ట్ వేశారు. సో ఆ 12th కంటెస్టెంట్ వచ్చేసి మన విష్ణుప్రియ.
విష్ణుప్రియ గారు, మనకు అందరికీ తెలిసిన విష్ణుప్రియ గారే యాంకర్. తన ఇంట్రొడక్షన్ కూడా చాలా బాగుంది. తన ఇంట్రొడక్షన్ చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ డ్యాన్స్ కూడా ఎరగదీసేశారు. అండ్ విష్ణుప్రియ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. అసలు వీళ్ళిద్దరు కూడా పేరుగా బడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు. అండ్ నాగార్జున గారు విష్ణుప్రియని లిమిట్లెస్ గా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఏం కావాలి అని అడిగినప్పుడు కావాలని చెప్పారు. మా 13th కంటెస్టెంట్ వచ్చేసి నైనికా నసీర్ గారు. దీని వచ్చేసి డాన్సర్. సో డాన్సర్ అంటే మీకు అర్థమై ఉండాలి తన ఇంట్రొడక్షన్ అంతా బాగా చేస్తారు. అలాగే సేమ్ ఇంట్రొడక్షన్ అయితే చించేశారండి. సో చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ తనైతే బిగ్ బాస్ రూమ్ లోకి 13th కంటెస్టెంట్ గా వెళ్తున్నారు. సో ఇక్కడ బడి కలర్ వచ్చేసి రెడ్ అండి. ఇక్కడ బడి కలర్ రెడ్ లో తినకి ఫన్, డేరింగ్ అండ్ ప్యాషనేట్ వచ్చింది. సో ఫన్, డేరింగ్ అండ్ ప్యాషనేట్ లో మనకి 14th కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది గారు వచ్చారు. మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ వచ్చేసి వరంగల్ నుంచే వచ్చారు. సో వచ్చేసి ఫన్ అండ్ డాన్సింగ్ అండ్ ప్యాషనేట్ అనే 3 క్వాలిటీస్ లో సెలెక్ట్ అయ్యారు. సో తినైతే 14th కంటెస్టెంట్ అండ్ వరంగల్ కూడా ఇన్ఫ్లుయెన్సర్. సో ఇప్పుడు ఫైనల్ గా అనిల్ రావుపుడి గారు వచ్చేసారండి సెలబ్రిటీ గేమ్ ఆడించడానికి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి సెలబ్రిటీ గేమ్ ఆడించారు. అది వచ్చేసి స్ట్రాంగ్ బాల్ గేమ్. సో ఒక 4 సైడ్స్ నుంచి 4 కంటెస్టెంట్స్ ని పెట్టి ఒక స్ట్రాస్ ఇచ్చి వాళ్ళకి బాల్స్ హోల్ లో ఊదాలని చెప్పి కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. సో ఆ గేమ్ కన్నా ముందు మనం ఒకటి హైలైట్ గురించి చెప్పుకోవాలండి. అనిల్ రావుపుడి గారు చేసిన ప్రాంక్ అండి. ఆ ప్రాంక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఆయన చేసిన యాక్టింగ్ అని, ఆయన యాక్టర్ నాకు అర్థం కాలేదు. యాక్టింగ్ మాత్రం చించేసాడు. ఆయన మాత్రం హౌస్ లోకి వచ్చిన తర్వాత 3 కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశారు. ఒకటి సీత గారిని, ఒకటి నాగమణి కంటాని అండ్ ప్రేరణ గారిని. వీళ్ళిద్దరిని బయట పర్సన్ తో ఎవరో ఒకరిని స్వాప్ చేస్తామని అయితే చెప్పి వాళ్ళ 3 చేసి నామినేట్ చేసి ఓటింగ్ చేశారు. ఓటింగ్ లో మన నాగమణి కంట గారికి ఎక్కువ ఓటింగ్స్ వచ్చినాయి. సో నాగమణి కంట గారిని స్వాప్ చేసి బయట పర్సన్ తో ఎలిమినేట్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పి దాదాపు హౌస్ గేట్ దాకా తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి ప్రాంక్ అని చెప్పారు. సో అసలు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం మీరు కనుక చూస్తే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మైండ్ బ్లోయింగ్. తన యాక్టింగ్ మాత్రం సూపర్. అనిల్ రావుపుడి గారు మీరు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇప్పుడు మన అనిల్ రావుపుడి గారు ఆడిచ్చిన స్ట్రాంగ్ బాల్ గేమ్ లో మన విష్ణు అండ్ తన పేరు బడి ఇద్దరు ఓడిపోయారు. సో ఇప్పుడు వాళ్ళతోటి మనకి థర్డ్ బ్యాడ్ న్యూస్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ 8 ఓపెన్ చేయబోతున్నారు. సో అదేంటో తెలుసుకుందామా. ఈ థర్డ్ బ్యాడ్ న్యూస్ కోసము బిగ్ బాస్ అందరినీ కంటెస్టెంట్స్ ని యాక్షన్ రూమ్ లోకి పిలిచారు. యాక్షన్ రూమ్ లో ఒక బాక్స్ లాగా ఉందండి. ఆ బాక్స్ ని అందరి ముందు ఓపెన్ చేసి చూశారు. అందులో 0 అని ఉంది. జీరో అని ఉంది. ఆ 0 ఏంటి అంటే ఈ సీజన్ బిగ్ బాస్ 8 సీజన్ లో ప్రైజ్ మనీ అనేది లేదు అంటే ఆ 0 ఏంటంటే ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే బాగా స్ట్రాటజీస్ కానీ గేమ్స్ కానీ ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్రైజ్ మనీ అది లిమిట్లెస్ గా పెరుగుతూ వెళ్తుంది. సో ఇది థర్డ్ బ్యాడ్ న్యూస్ ఆఫ్ బిగ్ బాస్ 8. సో ఫైనల్ గా నాగార్జున గారు అయితే హౌస్ కి లాక్ వేసేసారు. ఇంకా చూద్దాము నెక్స్ట్ గేమ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో 14 కంటెస్టెంట్స్ లో మీకు ఎవరిది బాగా ఇంట్రడక్షన్ నచ్చింది అండ్ ఎవరు బాగా స్ట్రాటజీస్ ఫాలో అవ్వబోతున్నారు అండ్ ఎవరు ఏంటి అనేది మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో కలుద్దాము. అంటిల్ బాబాయ్, సైనింగ్ అవుట్.